ఫిష్ మార్కెటింగ్ కు పాలమూరు అడ్డాగా మారింది. కోట్ల రూపాయల వ్యాపారానికి కేర్ ఆఫ్ గా నిలిచింది. కానీ పేద మత్స్యకారులకు మత్స్యశాఖకు దక్కాల్సిన ఆదాయాన్ని దళారులు తన్నుకుపోతున్నారు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలవి వలలు వాడుతూ నది గర్భంలో మత్స్య సంపద ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో జూరాల నుంచి మొదలుకొని శ్రీశైలం వరకు నదికి రెండు వైపులా కృష్ణా తీరం వెంబడి 100 కిలోమీటర్ల వరకు చేపల బిజినెస్ జోరుగా సాగుతోంది. నిత్యం టన్నుల కొద్ది చేపలు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏడాది పొడవునా చేపల వ్యాపారం నడుస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నిత్యం వలలు వేసి చేపలు పట్టడం, వాటిని ఐస్ డబ్బాల్లో హైదరాబాద్కు అక్కడి నుంచి కోల్కతాకు ఎగుమతి చేస్తూ ఉంటారు. వేలాది మంది మత్స్యకారులు చేపల వేట మీదనే జీవనం సాగిస్తున్నారు. కానీ ఇక్కడ మత్స్యకారులకు అవకాశం లేదు. అంతా మాఫియాదే రాజ్యం. నదిని గుత్తక పట్టుకున్నట్లు నది పొడవునా వలలు వేసి చేపలను పడతారు. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి బ్యాండెడ్ లేబర్ ను తీసుకువచ్చి వారితో నది పొడవునా వలలు వేయిస్తారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో అంగాలమ్మకోట, చీమలతిప్ప, అమరగిరి, సోమశిల, మంచాల కట్ట ఇలా నది పొడవునా చేపల వలలు కనిపిస్తాయి. రాత్రంతా నదిలో వలలు వేసి తెల్లవారుజామున మరబోట్లలో ఒడ్డుకు చేరుస్తారు. ఇలా వందలాది మంది కూలీలు చేపల వ్యాపారుల దగ్గర పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికి కావలసిన భత్యాన్ని వలలను చేపల వ్యాపారులు సరఫరా చేస్తారు. ఏడాది మొత్తం పెట్టి కూలీలుగా చాకిరీ చేయించుకుంటారు. లాభాన్ని వ్యాపారులే తన్నుకుపోతారు. దీనివల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. రాహుల్, మహారాష్ట్ర నుంచి వచ్చాను. ఇక్కడ తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్రోకర్ వచ్చి మీకు పని కావాలని అడిగితే పని ఇప్పిస్తా అని చేపల పనికి ఇక్కడ నూకరాజ్ అని ఓనర్ దగ్గర పంపించినాడు. ఇక్కడ కృష్ణా నది మల్లేషా అని ఊళ్ళో డ్యామ్లో కృష్ణా నది కాడ తెచ్చి చేపలు బాక్సింగ్ ప్యాకింగ్ అని చెప్పేసి వేరే పని చెప్పేసి వేరే పని చేపించుకొని మాకు నానా ఇబ్బంది పెట్టి కాళ్ళు చేతులన్నీ చెడిపోగా బురదలో దింపి నీటిలో దింపి నీటిలో ఉంటామా చచ్చిపోతామా తెలియకుండా. పెద్ద చేపలతో పాటు వివిధ రకాల చేపలు కృష్ణానదిలో దొరుకుతాయి. ఎగుమతికి అనుకూలంగా ఉండటంతో వీటిని ఇతర రాష్ట్రాలకు తరలించి ఎక్కువ రేటు పొందుతున్నారు. కిలో చేపలు 150 నుంచి 250 రూపాయలు ధర పలుకుతాయి. అదే వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ధర మూడింతలు ఎక్కువగా ఉంటుంది. కిలో 1000 రూపాయలకు అమ్ముతారు. రోజు టన్నుల కొద్ది చేపలు హైదరాబాద్ నుంచి కోల్కతాకు తరలిస్తారు. దీనివల్ల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. కృష్ణానది తీరం వెంబడి మాఫియా రాజ్యం నడుస్తోంది. దీంతో వెట్టి కూలీలు, పేద మత్స్యకారులు మోసపోతున్నారు. చెయ్యిలు కాళ్ళు మొత్తం అన్నీ పోయి వాళ్ళకి చెప్పినా మా బాధ ఎలాగుంది, మేము ఊర్లోకి వెళ్ళాలని వాళ్ళు చెప్పినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్. గట్టిగా మాట్లాడితే రివర్స్ తిరగబడుతున్నారు సార్. కట్లు అన్ని పట్టుకొని తిరగబడుతుంటే అప్పుడు మేమేం చేయలేము సార్. ఇంకా వలలో గుంజాలి ఇంకనేసి తెల్లారితో మళ్ళీ వలలకి వెళ్ళి మళ్ళీ గుంజుకొని మళ్ళీ చేసుకొని 1-2 నెలలు అయిపోయినా ఇంట్లోకి వెళ్ళాలన్నా వాళ్ళు వదలట్లేదు సార్. వదలకపోతే ఆ భోజనం కూడా సమయం లేక, ఆ చారు అది ఉప్పు కారం లేక ఏమీ లేక ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఓడుకొని పొలాలు గుంజుకొని రోజుకి అదే పని చేయించుకుంటూ చేస్తున్నారు సార్. విచ్చలవిడిగా అలవి వలలు వాడటంతో కృష్ణానదిలో మత్స్య సంపద కనుమరుగైపోతుంది. మాఫియాను నియంత్రించడంలో మత్స్యశాఖ పూర్తిగా విఫలమైంది. అలవి వలలతో నది గర్భంలో మత్స్య సంపద ఆనవాళ్లు లేకుండా చేస్తుంది ఫిష్ మాఫియా. తీరం పొడవున ఎటు చూసినా అలవి వలలే కనిపిస్తాయి. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో విచ్చలవిడిగా వలల ప్రయోగం జరుగుతోంది. ఈ వలలపై నిషేధం ఉన్నా అమలు కావడం లేదు. గతంలో అలవి వలలను మావోయిస్టులు తగలపెట్టారు. కొన్నేళ్ల నిషేధం తర్వాత మళ్లీ అలవి వలలు తెరపై వచ్చాయి. అలవి వలలను మళ్లీ కొన్నేళ్ల పాటు నిషేధిస్తే చేపల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది.